మిత్రులందరికీ నమస్కారం. నేను మీ ప్రియా చౌదరి. మై డియర్ ఫ్రెండ్స్, చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఒక మహిళ తన ఇద్దరు పిల్లలతోటి రైల్వే ట్రాక్ మీద నిర్జీవంగా కనిపించడం. గత కొన్ని రోజుల నుంచి నేను నిజంగా ఈ ఎపిసోడ్ చేయలేకపోయాను. కారణం ఏంటంటే చాలా బాధ అనిపించింది. నోట్లో నుంచి మాట రాలేదు నాకు. ఒక తల్లి ఇద్దరు బిడ్డలతో సహా భర్త ఉండి, అత్తమామలు ఉండి, తల్లిదండ్రులు కూడా తన దగ్గరే ఉంటూ, చుట్టుపక్కల అందరూ ఉన్నా కూడా ఒక ఒంటరితనాన్ని భరించలేకపోతున్నాను. ఈ ప్రపంచంలో బ్రతకాలంటే చాలా భయంగా ఉంది అని చెప్పి ఆత్మహత్యకి ప్రయత్నించడం అనేటటువంటిది ఎంత బాధాకరం ఒక్కసారి ఆలోచించండి. అంటే తన యొక్క భావన ఏంటి అనంటే, తనకి చనిపోవాలనుంది ఒంటరితనంతో. తను ఈ లోకంలో తనకెవరు లేరు అనేటటువంటి తత్వంలోకి తనెళ్ళిపోయింది. తనకు ఉండాలని అనిపించలేదు. ఎవరి కోసమో బ్రతకాలనిపించలేదు. మరి నేను చనిపోతే నా బిడ్డలకు ఒంటరి వాళ్ళయిపోతారు. వాళ్ళనెవరు చూసుకుంటారు అని చెప్పి వాళ్ళని కూడా బ్రెయిన్ వాష్ చేసిందని అనుకోవాలా? లేకపోతే వాళ్ళని అటువైపు తను ట్యూన్ చేసింది అని అనుకోవాలా? వాళ్ళని కూడా తీసుకొని నాతో పాటే వాళ్ళని తీసుకెళ్తాననుకునేటటువంటి ఆ ఆలోచనని ఎలా చూడాలి? చాలా రోజుల తరువాత నేను సైకాలజీని టచ్ చేయటం అనేటటువంటిది మానేశాను. తర్వాత మళ్ళీ ఇన్ని రోజుల తరువాత బహుశా నా కర్తవ్యం విశ్వం నాకు గుర్తు చేసిందేమో అనిపించింది. చాలా మంది మిత్రులు నాకు ఫోన్ చేసి, "ప్రియా మీరు దీని మీద మాట్లాడండి." అలాగే చాలా మంది ఫోన్ చేసి, "మేడం మీ యొక్క విశ్లేషణ చాలా అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటి కేసెస్ మీరు చాలా డీల్ చేశారు." ఇలాంటి కేసుల్లో నేను కౌన్సెలింగ్ ఇచ్చిన వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి, "మేడం 5 సంవత్సరాల కిందట మీరు మాకు కౌన్సెలింగ్ ఇచ్చారు. మేము చాలా అద్భుతంగా ఉన్నాం. ఇదే పరిస్థితుల్లో మేము చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని చనిపోతామని మీ దగ్గరికొస్తే, మాకు ధైర్యం ఇచ్చి బయటపడేశారు. ఒక జీవితం ఉందనేటటువంటిది చెప్పండి మేడం. ఎందుకు మీరు నిశ్శబ్దంగా ఉన్నారు?" అని చెప్పారు. నిజంగా చాలా బాధ అనిపించినటువంటి సంఘటన. ఇక్కడ గమనించవలసినదేంటంటే, చాలా కథలు, కథనాలు ఏంటేంటో మాట్లాడుతున్నారు. చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు ఏంటి అనంటే, ఆమె భర్త మంచివాడు కాదేమో, ఇవన్నీ బయటికి రావడం లేదేమో, వాళ్ళ అత్తమామలకి ఈమెకి పడటం లేదేమో, లేకపోతే ఇంకేదన్నానేమో అనేసి ఎవరిష్టం వచ్చినటువంటి స్టోరీలు వాళ్ళు మాట్లాడుతున్నారు. నేనిక్కడ కూడా మళ్ళీ నేను చెప్తున్నాను ఏంటి అనంటే, అసలు వాస్తవం ఏంటి అనేటటువంటిది ఇప్పటి వరకు కూడా పోలీసులు గాని ఎవరు చెప్పనటువంటి విషయం. అందరికీ తెలిసినటువంటిది ఏంటంటే ఆవిడ డీపీ పెట్టుకున్నారు. ఏదైతే స్టేటస్ పెట్టుకున్నారో చనిపోతున్నాను అని చెప్పేసని, ఒంటరితనం భరించలేక అది ఒక్కటే ఆధారం ఉంది తప్ప, దాని వెనక ఏమి జరిగిందనేటటువంటిది ప్రపంచానికి తెలియదు. నిజంగా ఈ సంఘటనని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. కానీ కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటది. దాదాపు ఇలాంటి కేసులు నేను చాలా డీల్ చేశాను కాబట్టి, ఆమె ఒంటరితనం ఫీల్ అవ్వడానికి, ఆత్మహత్య వైపు వెళ్ళడానికి కారణము ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులా? లేకపోతే భర్త? లేకపోతే ఇంకేమన్నా ఇష్యూసా అనంటే అన్నీ కలగలిపి దీంట్లో ఉంటాయండి. నేను పర్టిక్యులర్‌గా తన కేసు ఇది అని నేను చెప్పడం లేదు. కానీ ఒక విశ్లేషణ మాత్రం నేను చెప్పగలను. ఏంటి అనంటే ఇప్పుడు ఈ రోజు భార్యాభర్తలిద్దరూ కూడా ఇది అందరూ గమనించాల్సినటువంటి విషయం. భార్యాభర్తలిద్దరూ కూడా డబ్బు అనేటటువంటిది ప్రధానంగా మన జీవితాల్లో ఆక్యుపై చేసేసి ఉంది. ఇద్దరూ సంపాదించకపోతే మనం బ్రతకలేము. ఆ ఇద్దరి సంపాదనలో ఒకసారి మనం కాలిక్యులేట్ చేసుకుంటే ఈఎంఐలు ఎంతవరకు పోతున్నాయి? పిల్లల స్కూల్ ఫీజులు భరించరానటువంటి ఆ యొక్క వ వ ఫీజుల భారం మన మీద ఈరోజు పేరెంట్స్ మీద ఎంత ఉంది? చిన్న చిన్న పిల్లలకి చూస్తుంటేనండి స్కూల్ ఫీజు లక్షల్లో ఉంది. ఇంకా పెద్దయిన తరువాత వాళ్ళు చదవాలనుకుంటున్నటువంటి కోర్సులు చేయాలనుకుంటున్నటువంటి టెక్నికల్‌గా కానివ్వండి, ఐటీఐ ప ర్యాంకులు సాధించాలనుకున్న వాళ్ళని ఇది ఉన్నటువంటి స్కూల్స్‌లో జాయిన్ చేయాలి అనంటే, మన ఆశలకి సమానంగా కూడా ఈ యొక్క స్కూల్ ఫీజులనేటటువంటివి ఉన్నాయి. వీటన్నిటిని భరించాలి అనంటే ఇద్దరు కాదండి, ఇద్దరు 4 ఉద్యోగాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి సిట్యుయేషను. రెండవదేంటి అనంటే ఒకానొకప్పుడు ఇల్లు కట్టుకోవాలి అనంటే డబ్బు పోగు చేసుకొని జీవితంలో ఒక స్థితికి వచ్చిన తర్వాత ఇల్లు కట్టడం మొదలుపెట్టేవాళ్ళు. ఆ స్థాయికి చేరుకుని ఇది చేసేవాళ్ళు. ఇల్లు
కట్టుకోవడం డబ్బులు తక్కువైతే పేరెంట్స్ సర్దుబాటు చేసేవాళ్ళు, లేదంటే అన్నదమ్ములు సర్దుబాటు చేసేవాళ్ళు, లేదంటే ఆ ఊర్లో ఏమన్నా ఒక 4 ఎకరాలు ఉన్నాయి అనంటే ఇల్లు అవసరం ఉంది, పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలంటే ఒక ఎకరం అమ్ముకునో, లేదా ఒక చిన్న చిన్న స్థలాలు కొనుక్కొని, ఆ స్థలాలు అమ్ముకొని వచ్చినటువంటి అమౌంట్ తోటి ఇల్లు కట్టేవాళ్ళు. కానీ ఆ ప్లేసుల్లో ఈరోజు ఏం జరిగింది అనంటే ఒక ఈఎంఐ అనేటటువంటిది మన జీవితంలోకి చేరిపోయింది. ప్రతి ఒక్కదానికి ఈఎంఐ అండి. ఫ్రిడ్జ్ కొనుక్కోవాలి. ఎందుకంటే పక్కింటి వాళ్ళు కొనుక్కున్నారు. ఇవాళ అది నెసెసరీ అయిపోయింది. దానికి ఈఎంఐ. టీవీ చిన్నది కొనుక్కుంటే మనకు ఆనదు. పక్క వాళ్ళు పెద్దవాళ్ళు పెద్ద టీవీ కొనుక్కున్నారు కాబట్టి మనం కూడా 1,50,000 ఈఎంఐలో తెచ్చుకున్నాం. దానికి ఈఎంఐ. తర్వాత ఓవెన్ కొనుక్కున్నాము. ఈఎంఐ. కారు ప్రతి ఒక్కళ్ళకి ఈరోజు కారు ఉండాల్సిందే. కారు లేకపోతే చచ్చిపోతామండి మనం. తెలుసా మీకు? అసలు కారు లేకపోతే ఏమవుతదంటే మన నరాల్లో నుంచి బ్లడ్ అలా ఫ్లో అయిపోయండి. మనము మొత్తం అంతా గూడా మన శరీరంలో ఉన్నటువంటి రక్తం మొత్తం కింద కారిపోయి చచ్చిపోతాం. మనం ఎనిమిక్ అయి చచ్చిపోతాం. కారు లేకపోతే మనం బ్రతకలేం. రెండో విషయం ఏంటి అనంటే దానికి తోడు బ్రాండెడ్ బట్టలు మాత్రమే మనం వేసుకుంటేనే పక్కనాడి మనకి హలో చెప్తాడు. లేకపోతే అసలవి మనం మనుషులమే కాదు. బ్రాండెడ్ బట్టలు లేకపోతే మన శరీరం శుష్కించిపోతుందనమాట. ఇలా ఆ లోపల ఉన్నటువంటి ఆ కండరాలన్నీ గూడా బిగుసుకుపోతాయి. అలాగే లోపల ఉన్నటువంటి ఆ మజిల్స్ ఏవైతే ఉన్నాయో రోజు రోజుకి ఇలా అయిపోయి స్కెలిటన్ లాగా అయిపోయి మనం చచ్చిపోతాం. అందుకని బ్రాండెడ్ బట్టలు మాత్రమే వేసుకోవాలి. అవి వేసుకుంటేనే ఈ సమాజం మనల్ని చూస్తుంది. ఫాల్స్ ప్రెస్టీజెస్. ఫాల్స్ ప్రెస్టీజెస్. దీనికి తోడు ఈ రోజు వచ్చినటువంటి టెక్నాలజీ, దానికి సంబంధించినటువంటి ఈ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు. నేను వాస్తవంగా చెప్తున్నాను. మా ఇంట్లో కూడా సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్తులు ఉన్నారండి. పెద్ద పెద్ద సాలరీస్‌లో ఉన్నారు. పెద్ద పెద్ద పొజిషన్‌లో ఉన్నారు. వాళ్ళని చూస్తే నాకు గర్వపడటం కాదండి. వాళ్ళని చూస్తే నాకు ఏడుపొస్తది నిజం చెప్తున్నా. పొద్దున్నే 9 గంటలకండి పాపం పొద్దున్నే 5:30కి నిద్ర లేస్తారు వాళ్ళు. పిల్లలకి బాక్సులు కట్టుకోవడం గానీ, వాళ్ళు టిఫిన్‌లు చేసుకోవడం గానీ, వాళ్ళు తయారవ్వడం గానీ అన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్. కూర్చుంటారు. 9:00కల్లా లాగిన్ అవ్వాలి. 9:30 కల్లా లాగిన్ అయిపోయి ముందు కూర్చుంటారండి. ఆ కూర్చోవటం రాత్రి 11:30 అవుతదండి. ఈ కూర్చుంటూనే, ఈ పని చేసుకుంటూనే ఇంట్లో అత్తమామలుంటే అత్తమామలకి చేసి పెట్టాలి. లేదా వాళ్ళు వీళ్ళకి కొంచెం హెల్ప్ చేసినా ఎందుకంటే ఇది వేరే సబ్జెక్ట్. తర్వాత మళ్ళీ వాళ్ళకి భోజనాలు చేయాలి. భోజనం చేయంగానే మళ్ళీ వచ్చి కూర్చుంటారు. మధ్యలో ఒక టీ పెట్టుకుంటారేమో, మళ్ళీ వచ్చి కూర్చుంటారు. సాయంత్రం పిల్లలు ఇంటికి వచ్చేసరికి మంచి ఫుడ్ చేసి పెట్టాలంటే కూడా ఇక్కడ వర్క్ ఉంటదండి. లేసి చేసి పెట్టేటటువంటి సిట్యుయేషన్ ఉంటదు. అలాగే పొద్దున వండినటువంటిదే పాపం సాయంత్రం లేదు. ఆ పని గూడా లేదు. అసలు అంత ఖాళీ కూడా లేదంటే రెడీగా స్విగ్గీ ఉంది కాబట్టి స్విగ్గీలో ఆర్డర్ చేస్తే ఆ స్విగ్గీలో ఒక ఫుడ్ వచ్చేస్తుందండి. ఆ ఫుడ్ పాపం వాళ్ళకి ఒక 4 ఆర్డర్ ఇస్తే 2 ఆళ్ళకి పెట్టి 2 పేరెంట్స్ తినడం అనేటటువంటిది జరుగుతుంది. తర్వాత మళ్ళీ ముందుకెళ్ళిన తర్వాత రాత్రి ఫుడ్ వండుకోవాలంటే ఏదో గబగబా వండుకోవటం. ఏదో తొందరగా ఏదైపోతుందో సాంబార్ అడిగింది కదా! రేపు సండే పెడతానమ్మా. సాంబార్‌కి సండేనే, చికెన్‌కి సండేనే, ఏదున్నా సరే సండేనే. హాలిడే రోజున చేసి పెట్టడం మాత్రమే ఇవాళ మన జీవితాల్లో ఉన్నటువంటి అత్యంత అద్భుతమైనటువంటి వెసులుబాటనమాట. ఇలాంటివన్నీ వచ్చి రాత్రి 11:30కి వాళ్ళిలా సోలిపోతారండి. నిజం చెప్తున్నాను గదా! అలసిపోతారు. ఫోన్‌లు, కాల్స్ మాట్లాడతారు. కాల్స్ మాట్లాడేటప్పుడు కనీసం ఇంట్లో పక్కకి ఇట్లా తిరిగి చూడడానికి కూడా ఉండదు. ఎవరైనా వస్తే కనీసం చిరునవ్వు చిందించడానికి ఉండదు. స్ట్రెస్సు, 11:30 వరకు వాళ్ళు పని చేసిన తర్వాత అప్పుడు ఆ పిల్లల మొహం చూడాలంటే పిల్లలు పడుకొని నిద్రపోతారు. ఏమన్నా షేర్ చేసుకోవాలి అనంటే భార్య అలసిపోతుంది, భర్త అలసిపోతున్నారు. మళ్ళీ అలా పోయేసి ఆ 11:30కి ఏదో తినేసేసి పడుకుంటారు. లేదు షిఫ్టులుంటాయండి. మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి 2 వరకు ఆ షిఫ్టులుంటాయి. అవి అయిపోయిన తర్వాత వాళ్ళు నిద్రపోయేసరికి 3:30, 4. వాళ్ళు మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ పొద్దున్నే గనక తల్లికి షిఫ్ట్ ఉంటే గనక మళ్ళీ పొద్దున్నే పిల్లలకి వంట చేసి పెట్టాలి అనంటే నిద్ర సరిపోదు. అండర్‌లైన్ దిస్ పాయింట్. నైట్ టైమ్ షిఫ్ట్‌లుంటున్నాయి. ఏవండీ మనకొక ఆహ్, కాలమాన ప్రకారంగా మనకొక స్కెడ్యూల్ ఉందండి. మన శరీరము మన 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 మనకి మనము శ్రద్ధ తీసుకోవాలి అనుకుంటే మనకొక దైనందిన జీవితం ఉంది. ప్రొద్దున్నే ఎన్ని గంటలకు లేవాలి? ఎన్ని గంటలకి బ్రేక్‌ఫాస్ట్ చేయాలి? అలాగే ఏ టైంకి మనము ఏ పనులు చేయాలి? ఏ టైంకి నిద్రపోవాలి అనేటటువంటిది మానవుడికి ఒక క్లాక్ ఉంది.
ఆ క్లాక్‌ని తీసుకొనెళ్ళి అమెరికాలో ఇక్కడ మనకి పగలైతే అక్కడ వాడికి రాత్రవుతదని, అక్కడ వాడు అక్కడ వాడికి ఇక్కడ మనకి రాత్రయితే వాడికి పగలవుతది. అప్పుడు వాడు ఆఫీస్ ఓపెన్ చేసుకుంటాడని, ఇక్కడ మనము రాత్రి పూట పని చేస్తున్నాం. మీకొక విషయం తెలుసా? రాత్రి 9 గంటల దగ్గర నుంచి మనం నిద్రపోవాల్సినటువంటి కరెక్ట్ టైమ్ 9 లేదా 10 గంటలు. 10 గంటలు మొదలుపెడితే తెల్లవారుజామున 3:30 వరకు కూడా లేదా 5 గంటల వరకు కూడా ఈ డ్యూరేషన్‌లో, ఈ టైంలో నైట్ 10:00 నుంచి మార్నింగ్ 5:00 వరకు ఒక్కొక్క గంట, ఒక్కొక్క అవయవం హీల్ అవ్వడానికి, అలాగే ఒక్కొక్క అవయవాన్ని హీల్ చేయడానికి ఈ వాతావరణము, ఈ ప్రకృతి మన మీద పనిచేస్తుందనేది ఎవరికైనా తెలుసా? ఎందుకు రాత్రి పూట నిద్రపోతాము అనంటే, ఆ టైము మనం నిద్రపోతున్నప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నీ కూడా తమని తాము రెజొనవేట్ చేసుకుంటాయి. హీల్ చేసుకుంటాయి. ఆ హీల్ ఎవరు చేస్తారంటే ప్రకృతి చేస్తుంది. రాత్రి పూట ఉన్నటువంటి వాతావరణం చేస్తుంది. అందుకే మనం నిద్రపోవాలి. ఇప్పుడేమైంది అనంటే ఇలాంటి రాత్రిళ్ళు ఎక్కువ పని చేస్తున్నారు అనేటటువంటిది నేను ఎక్కువగా విన్నాను. చాలా మందికి కూడా నేను ఇదే చెప్తున్నాను. రాత్రి పూట డ్యూటీలు, పగలు పూట నిద్రపోవడాలు. దీంతో ఏమవుతుందంటే బ్రెయిన్‌లో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం లేదు. ఎందుకు అనంటే బ్రెయిన్ యొక్క టైం ఎప్పుడు అనంటే ఆ రాత్రి 10 నుంచి 5 లోపు ఒకానొక పర్టిక్యులర్ టైమ్ వచ్చేసి బ్రెయిన్‌కి సంబంధించినటువంటి టైమ్. ఆ టైంలో బ్రెయిన్ రెజొనవేట్ అవుతుంది, యాక్టివేట్ అవుతుంది, హీల్ అవుతుంది. అలాగే మన స్ట్రెస్సు, పాత జ్ఞాపకాలేమన్నా ఉన్నా కూడా మెల్లగా ట్రామాస్‌ని చెరుపుకుంటూ వస్తుంది. ఆ టైంలో మనం ఖచ్చితంగా నిద్రలోనే ఉండాలి. నిద్రలోనే పని చేస్తుంది. అంటే నిద్ర ఎందుకండి లేచి కూర్చుంటే పని చెయ్యదా అనంటే, సజెషన్ ఇస్తేనే ఆపరేషన్ జరుగుతుంది. సజెషన్ ఇవ్వకుండా ఆపరేషన్ చేయండి. ఈజ్ ఇట్ పాసిబుల్? నిద్ర కూడా సజెషన్ లాంటిదే. యాటిట్యూడ్ ఏదైతే హీలింగ్ ఉందో అది ఆపరేషన్ లాంటిది. రాత్రి పూట అందుకే మనకి చాలా ముఖ్యమైనది. స్విగ్గీలొచ్చిన తర్వాత నైట్ టైము వండుకునేటటువంటి ఓపిక లేక, ఇప్పుడు అందరూ గూడా స్విగ్గీలనేటటువంటి మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి హెవీ ఫుడ్స్ తింటున్నాము నైట్ టైము. అది శరీరం మీద విపరీతమైనటువంటి విష వాయువులు రిలీజ్ చేస్తుంది పొట్టలో. ఈరోజు ప్రతి ఒక్కళ్ళకి గట్ ప్రాబ్లమ్ ఉంది. గట్ ఈజ్ ఎ సెకండ్ బ్రెయిన్. అర్థమైందా అండి? ఆ గట్ సరిగా లేకపోయేసరికి అక్కడ ఉన్నటువంటి అసిడిటీ ఏదైతే ఉందో అక్కడ రిలీజ్ అయ్యేటటువంటి విషవాయువులు ఏవైతే ఉన్నాయో అది బ్రెయిన్‌ని ప్రభావితం చేస్తాయి. తద్వారా బ్రెయిన్‌లో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవ్వవు. హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవ్వకపోయేసరికి ఒక ఒక 2 లిక్విడ్స్ ఏవైతే ఒక బ్రెయిన్‌లో ఉంటాయో అవి 2 కోఆర్డినేట్ చేసుకొని మనకి హ్యాపీనెస్‌ని, అలాగే ధైర్యాన్ని, అలాగే మనకి సంబంధించినటువంటి పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి. ఆ టైంలో కనుక మన బ్రెయిన్‌కి ఆ యొక్క నిద్రనివ్వకపోయినా, అలాగే సాయంత్రం పూట మనం తినేటటువంటి ఫుడ్ ఏదైతే ఉందో, ఆ ఫుడ్ యొక్క విషపూరితమైనటువంటి ఫుడ్స్ ఈరోజు మనం తింటున్నాం. అవి నైట్ టైమ్ పొట్టలో రిలీజ్ చేసేటటువంటి విషవాయువులు కూడా బ్రెయిన్ మీద ప్రభావితం చూపిస్తాయి. తద్వారా హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవ్వవు. ఎక్సర్‌సైజ్ ఒకటి లేదు. మొత్తము బాడీ లోపల కార్టిసాల్ పెరిగిపోతూ ఉంటుంది. అలాగే జాబ్ విషయం వచ్చేసరికి ఇందాక నేను చెప్పాను గదండీ! పొద్దున 9:30 అయితే రాత్రి 11:30. వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతోటి ఎంత శ్రమ దోపిడీ జరుగుతుందో ఇవాళ నేను సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్తులకి చెబితే వాళ్ళకి కొంతమందికి జ్ఞానం లేదు, వాళ్ళకి అర్థం కాదు. ఎందుకు అనంటే ఇవాళ మనము ఒక విష వలయంలో చిక్కుకుపోయామండి. ఆర్థిక పరమైనటువంటి విష వలయంలో చిక్కుకొని పోయాము. ఈఎంఐల పేరుతో ఎంత సంపాదిస్తున్నామో తిరిగి ఎక్కడి నుంచి తెచ్చుకున్నామో వాళ్ళే దోపిడీ చేస్తున్నారు. ఏ బ్యాంకుల్లో నుంచి మనము హౌసింగ్ లోన్స్ తీసుకుంటున్నామో విదేశీ బ్యాంకుల నుంచి. అలాగే ఎక్కడి నుంచి మనం అప్పులు తీసుకొస్తున్నాం, క్రెడిట్ కార్డులు తీసుకొస్తున్నాం, అసలు వాటికి ఎంత కడుతున్నామో, ఎంత చేస్తున్నాం, మన సంపాదన రూపాయి వస్తే మనం రూపాయిన్నర ఖర్చులోకి వెళితే పర్వాలేదండి. కానీ రూ. 3 ఖర్చులోకి మనం వెళ్ళిపోయాం ఈరోజు. డబ్బు సర్దుబాట్లు, అలాగే శరీరంలో వచ్చేటటువంటి ఆ మార్పులేముంటాయో అవి మనకి ఎందుకొస్తున్నాయో అర్థం కానటువంటి సిట్యుయేషను. ఇక్కడ భర్త కూడా దుబాయ్ ఎందుకెళ్ళాడు? ఇక్కడ ఉద్యోగాలు లేవా అండి? ఇక్కడ నేనెవరిని తప్పు పట్టడం లేదు. ఇలాంటి వాళ్ళని చెప్తున్నాను నేను. దుబాయ్ అదేంటండి? అప్పులున్నాయండి. అదేంటండి? పిల్లల్ని చదివించాలండి. అదేంటండి? ఇలా చెయ్యాలండి అన్నారు. మరి ఇవాళ జీవితం ఏమైందండి ఒక జీవితం? ఒక స్త్రీకి గాని, పురుషుడికి కానీ
నైట్ టైమ్ ఏదైతే ఉంటుందో అప్పుడు మాత్రమే ఒక ఆసరా అవసరమవుతుందండి. ఒక తోడు అవసరమవుతుందండి. రాత్రి అనేటటువంటిది ఎంత భయంకరమైనటువంటి నిశ్శబ్దం ఉంటుందో, ఆ నిశ్శబ్దంలో నుంచే నిస్తేజం పుట్టుకొస్తుంది. మనకి కావాల్సినటువంటి వాళ్ళు మన దగ్గర లేకపోతే. ఇక్కడ ఈ అమ్మాయి జీవితంలో కూడా పిల్లలొచ్చేసేసి హాస్టల్స్‌లో ఉన్నారు. అలాగే భర్త వచ్చి దూర ప్రాంతంలో ఉన్నారు. అలాగే తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారు అనంటే, ఈ అమ్మాయి ఉద్యోగంలో ఏదైనా పొరపాట్లు ఉన్నా, లేకపోతే ఉద్యోగానికి సంబంధించినటువంటి స్ట్రెస్ ఏదన్నా ఉన్నా షేర్ చేసుకోవాలి అంటే, వాళ్ళంత ఎడ్యుకేటెడ్ అయ్యుండుండకపోవచ్చు. అలాగే ఆ సమస్యలను అర్థం చేసుకున్నంత మెచ్యూరిటీ వాళ్ళకి ఉండకపోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ ఉన్నారని అనుకుందాం. ఈ రోజు నిజంగా ఫ్రెండ్స్ ఉన్నారా అండి ఎవరికైనా? ఎవరికైనా ఫ్రెండ్స్ ఉన్నారా? చెత్త రీల్సు, చెత్త ప్రోగ్రాములు, ఇవాళ యూట్యూబ్ ఛానల్ సంపాదన వచ్చేసరికి ప్రతి ఒక్కళ్ళు మోటివేషనల్ స్పీకర్‌లయిపోయారు. ప్రతి ఒక్కళ్ళు సుద్దులు చెప్పేవాళ్ళయిపోయారు. ప్రతి ఒక్కళ్ళు ఏమో అయిపోయారు. కానీ వాళ్ళు పక్క వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఆ కష్టము నిజంగా పక్కనున్నటువంటి వాళ్ళు కనుక కష్టాన్ని పంచుకొని ఉన్నట్లయితే, ఈరోజు ఆమె ఒంటరితనం ఫీల్ అయ్యేది కాదు. పిల్లల విషయానికొస్తాను. పిల్లలు కూడా అమ్మకి ఎందుకు ఉన్నారు అనంటే, ఇది ఒక పెద్ద శాస్త్రం తెలుసా మీకు? తల్లిదండ్రులు ఏ భావనతో ఉంటారో, ఆ భావనలు, ఆ లక్షణాలు పిల్లలకి అనుకోకుండా అటాచ్ అవుతాయి. ముఖ్యంగా తల్లి. 7 తరాలలో మీరు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు మీకు గుర్తుందా? ఇటు 7 తరాలు, అటు 7 తరాలు చూడాలని ఎందుకంటారో తెలుసా? ఆ 7 తరాల్లో వాళ్ళకున్నటువంటి లక్షణాలేంటి, అవలక్షణాలేంటి, అలవాట్లేంటి, పొరపాట్లేంటి, ఆస్తులేంటి, అలాగే ఆ వాళ్ళల్లో ఉన్నటువంటి వికృతమైనటువంటి ఆహ్, ఇది ఏదైతే ఉందో అనారోగ్యాలేవైనా ఉన్నాయో, ఇవన్నీ కూడా 7 తరాల నుంచి చూస్తారు. ఆ 7 తరాల్లో ఏ ఒక్కటి ఉన్నా కూడా అది ఇంకొక తరానికి పాస్ ఆన్ అవుతుంది. ఆ తరంలో ఏదో ఒక తరంలో అది అటాక్ అవుతుంది. అందుకనే 7 తరాలన్నారు. అందరూ గుర్తుపెట్టుకోండి. తల్లి ఇంట్లో కనుక విపరీతమైనటువంటి ఇరిటేషన్ తోటి, అలాగే డిప్రెషన్ తోటి ఉంటే, ఆ కోపము పిల్లల మీద చూపిస్తే పిల్లలు కూడా ఇదే డిప్రెషన్‌ని అందిపుచ్చుకుంటారు. ఈమె ఏదైతే ఒంటరిగా ఉందో, ఒంటరితనం ఫీల్ అవుతుందో పిల్లలతోటి ఫోనుల్లో మాట్లాడినా, చేసినా ఇదే డిప్రెషన్‌ని పిల్లలకి చెప్పటం జరిగి ఉంటుంది. ఆమె ఒంటరితనంతో ఉన్నానని ఫీల్ అవ్వడం అనేటటువంటిది జరిగి ఉంటుంది. ఇంకొకటి గూడా ఆ పిల్లలు హాస్టల్‌లో ఉంటున్నారు. ఇవాళ హాస్టల్ జీవితాలు చెప్పాల్సిన అవసరం లేదు. ర్యాంకుల వేటలో ఎవరికైనా కోపమొస్తే కోపం తెచ్చుకోండమ్మా నాకేం ఫరక్ పడదు. కానీ వాస్తవాలు మాట్లాడాల్సిందే. హాస్టల్‌లో పెట్టడం వల్ల వాళ్ళు అక్కడ ఎంత ఒంటరితనం అనుభవిస్తున్నారో, ఈ హాస్టల్‌లో ఉన్న పిల్లల జీవన విధానం గురించి మళ్ళీ నేను ఇంకొక ఎపిసోడ్‌లో మాట్లాడతాను. అక్కడ వాళ్ళకి పలకరించే వాళ్ళుండరు. వాళ్ళకి నొప్పొస్తే చూసేవాళ్ళుండరు. ఒక తల్లి స్పర్శ ఉండదు. ఒక తండ్రి స్పర్శ ఉండదు. ఒక అక్కతో గొడవ ఉండదు. లేకపోతే ఒక తమ్ముడితో షేర్ చేసుకోవడం అనేటటువంటిది ఉండదు. వీడు బాగా చదువుతున్నాడు, ఆమె బాగా చదువుతుందంటే పక్కనున్న వాళ్ళతోటి ఈర్ష్య, ద్వేషాలుంటాయి. అక్కడ వాళ్ళు కూడా అదే ఒంటరితనంతోటి ఒక ఎనర్జీలో ఉంటారు. మీరు గుర్తుపెట్టుకోండి. ఒక భజన దగ్గరికెళ్తే అందరూ భక్తి పారవశ్యంతోటి ఎందుకుంటారు అంటే, ఆ ఒకళ్ళలో ఉన్న ఎనర్జీ ప్రతి ఒక్కళ్ళలోనూ పాస్ ఆన్ అవుతుంది. అలాగే చావు దగ్గరికెళ్ళినప్పుడు మనకు కూడా మన మనసు కూడా ఒక వికలం చెందుతుంది ఎందుకు అనంటే, వాళ్ళు విచారము అనేటటువంటిది ఆహ్, దుఃఖం అనేటటువంటి ఎనర్జీలో ఉంటారు. ఆ ఎనర్జీ అందరికీ అంటుతది. హాస్టల్‌లో ఉన్న పిల్లలు కూడా అంతే. ఒంటరితనం, టార్గెట్‌లు, స్ట్రెస్సు వీటితోటే వీళ్ళందరూ ఉండిపోయి మీకు ఇంకా చాలా విషయాలు నేను మీతో ముందు నేను చెప్తాను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నేను వేరే సబ్జెక్ట్ తీసుకోవడం వల్ల ఇలాంటివన్నీ చర్చించటం అనేటటువంటిది మానేశాను. కానీ ఇది సమాజానికి మళ్ళీ చెప్పాలని ఈ ఇన్సిడెంట్ నాకు గుర్తు చేసిందండి. ఆ హాస్టల్‌లో ఉన్నటువంటి పిల్లలు కూడా ఒంటరితనం అనుభవిస్తున్నారు. ఇంకొక కారణం కూడా ఏంటి అనంటే ఈరోజు భార్యాభర్తలిద్దరిలో కూడా సఖ్యత లేకపోతే, అలాగే భార్యాభర్తలిద్దరూ ఒక చోట ప్రేమగా లేకపోతే కూడా, ఆ పిల్లలు ఒంటరితనానికి ఫీలవుతున్నారు. కాబట్టి తల్లి ఏ మెంటాలిటీ, ఏ ఫీలింగ్స్ తోటైతే ఉందో, అవే ఫీలింగ్సు పిల్లలు క్యారీ చేశారు కాబట్టే, తల్లి వాళ్ళని ఈజీగా కన్విన్స్ చేయగలిగి ఉండుంటుంది. అందుకోసమనే వాళ్ళు తల్లి చెయ్యి పట్టుకుని తల్లితో పాటు వెళ్ళిపోయారు. ఎందుకంటే అమ్మ ఇక్కడ ఒంటరిగా ఉంది. మేము అమ్మకి తోడెళ్తాము అని చెప్పి వాళ్ళు తల్లితోటి కూడా వెళ్ళిపోవడానికి
సమాజము కారణము, చుట్టూ ఉన్నటువంటి సమాజం పట్టించుకోవట్లేదండి. ఇవాళ చూడండి, ఏ ఇంటికెళ్ళి 24 గంటలు ఆ దిక్కుమాలిన టీవీలు మోగుతా ఉంటాయి. లేదు, ఏ ముగ్గురు కూర్చున్నా ఆ ముగ్గురు చేతుల్లో సెల్ ఫోన్లుంటాయి. సెల్ ఫోన్లు తిరుగుతూ ఉంటాయి. ఆ సెల్ ఫోన్లు, ఇన్‌స్టాల్లో ఏ డాన్సులొచ్చినాయో, ఏ పెండాకూడొచ్చిందో, ఏ దరిద్రాలొచ్చినాయో ఇమ్మీడియేట్‌గా వీళ్ళు అనుకరించేసేయారు. ఈ మోజులోనే ఉన్నారు తప్ప, కొంతమంది జీవితాలు చూస్తే నేను ఆశ్చర్యపోయాను. తల్లులే పిల్లల్ని ఈ రీల్స్ చేయండి, ఇవాళ ఇదొచ్చింది, ఇది ప్రాక్టీస్ చేయండి, ఇది రీల్స్ చేసి పెట్టండి అని చెప్పేసని పిల్లల చదువు సంధ్యలు లేకుండా కూడా రీల్స్ వైపుకే మొగ్గు చూపించేటటువంటి తల్లుల్ని కూడా, వాళ్ళ స్టోరీలు కూడా నేను విన్నాను. అలాగే తల్లులు రీల్స్ చేస్తుంటే కూడా పిల్లలు ఏమీ చెయ్యలేక, ఆ కింద వచ్చేటటువంటి కామెంట్స్‌ని చూసి వాళ్ళు మానసిక పరమైనటువంటి మనస్తాపానికి గురయ్యి వాళ్ళు కూడా మానసికంగా కుంగిపోతున్నటువంటి పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. తెలుసుకోండమ్మా, తెలుసుకోండయ్యా. ఇక తండ్రుల విషయానికొస్తే, డబ్బు కోసం మీరు వేరే దేశానికి వెళ్తున్నారు, అది అవసరమే. కానీ అన్నిటికీ మించి అవసరం ఒక ప్రాణం అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు పిల్లల్ని వదిలేసి మీరు పెళ్లి చేసుకున్నారండి. పెళ్లి చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నారు అనంటే, పెళ్లి చేసుకుని పిల్లలు గాని వేరే దేశానికెళ్ళి ఉద్యోగాలు చేయడానికి కాదు. అందరికీ మనస్తాపాలొస్తే, బాధ వస్తే నేను ఏమీ చేయలేను. కానీ వాస్తవం మాత్రం చెప్తున్నాను. డబ్బులు మాత్రమే కావాలనుకునే క్యారెక్టర్‌ల గురించి నేను మాట్లాడటల్లా. డబ్బుల కోసం ఎళ్లి బాగున్నాం అనుకునే వాళ్ళ గురించి మాట్లాడటల్లా. కానీ మీరు ఎవరినైతే ఇక్కడ వదిలి వెళ్లారో, వెదర్ దే ఆర్ చిల్డ్రన్ ఆర్ వైఫ్, ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళు మీ స్పర్శను కోల్పోతున్నారు. మీ వాత్సల్యాన్ని కోల్పోతున్నారు. వాళ్ళకి ఏదైనా సరే కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని షేర్ చేసుకునేటటువంటిది భర్తకి భార్య, భార్యకి భర్త. అలాగే పిల్లలకి తల్లిదండ్రులు, తల్లిదండ్రులకి పిల్లలు. అలాగే ఒక కుటుంబానికి వాళ్ళ పెద్దలు. అలాగే తోడబుట్టిన వాళ్ళు. ఇవన్నీ కూడా సమాజంలో ఇవాళ మృగ్యమైపోయినాయి కాబట్టే ఆ తల్లికి ఒంటరితనం తప్ప ఈ శూన్యంలో బ్లాక్ హోల్‌లోకెళ్ళిపోవాలనిపించింది. ఆ బ్లాక్ హోలే ఒంటరితనము. ఆ ఒంటరితనాన్ని శాశ్వతంగా వదిలేసి ఎక్కడో ఏదో దొరుకుతుంది అనుకోని ఆ పిచ్చి తల్లి పిల్లల్ని కూడా తీసుకొనెళ్ళింది. ఇక్కడ విషయం ఏంటంటే, నేను లేకపోతే నా పిల్లలు ఎలా బ్రతుకుతారో ఆమె ఆమె ఆ పిల్లల్ని కూడా తీసుకొని ఎళ్ళిపోయింది అనేటటువంటిది మనం వింటున్నాం ఈరోజు. కానీ ఆమె ఒంటరితనంతోటి ఉంది. ఆమెనెవరు అర్థం చేసుకునే వాళ్ళెవరు లేరు అన్నటువంటి ఆమె, ఆ పిల్లలు ఏమో వాళ్ళు కనుక బ్రతికి ఉండున్నట్టయితే ఒక మంచి జీవిత భాగస్వామి వచ్చి ఉండుండేవాళ్ళు కాదా? వాళ్ళకొక మంచి జీవితం ఉండేది కాదా? వాళ్ళు కష్టపడి చదువుకొని పైకి వచ్చేవాళ్ళు కాదా? ఆ తండ్రి చక్కగా పెంచేవాడు కాదా? ఏ హక్కు ఉంది ఆ తల్లికి? నేను కన్నాను కాబట్టి నాకే హక్కుందని తీసుకువెళ్ళిపోయిందా? ఇలా ఒకటికి 2 సార్లు ఆలోచించండి. అసలు మీరనేవాళ్ళు మీ పిల్లల కోసం ఉంటే, మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నాను, అంతకు మించిన ఆస్తులు అవసరం లేదు. రెండో విషయం ఏంటి అనంటే, ఈరోజు ఉన్నది రేపుండదండి. రేపు ఉన్నది ఎల్లుండికి అసలుండదు. కానీ ఊహల్లో మాత్రమే ఉంటారు. అవమానం జరిగింది, అవమానం జరిగింది, అవమానం జరిగిందని అవమానంలో మీరుంటున్నారు గానీ, అవమానం ఎప్పుడో జరిగింది. మీరింకా ముందుకు వచ్చేసిన తర్వాత ఎన్నో పరిస్థితులు మారినియి. ఎన్నో పరిస్థితులు మీకు అనుకూలంగా, అనుగుణంగా మార్చుకునే శక్తి మీకు ఉంది. దయచేసి ఒక సంఘటన జరిగినప్పుడు ఒక 10 నిమిషాలు లేదా ఒక గంట ఆ సంఘటన కోసం ఆలోచించండి. ఆ యొక్క ఆలోచనను ఎలా బయటికి పంపించాలనడానికి ఈరోజు చాలా థెరపీస్ ఉన్నాయి. కౌన్సెలింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఎందుకున్నాయండి కౌన్సెలింగ్ సెంటర్సు? సైకియాట్రిస్ట్‌ల దగ్గరికి, సైకాలజిస్ట్‌ల దగ్గరికెళ్ళడానికి ఎందుకు భయపడుతున్నారు మీరు? ఎందుకు ఇలాంటి స్టిగ్మాలో ఉండిపోతున్నారు మీరు? అది ఎంత భయంకరమైనటువంటి జీవితం. ఈరోజు ఒకవేళ డైరెక్ట్‌గా మీరొస్తే ఎవరికైనా తెలిసిపోతారు అని అనుకున్నప్పుడు, ఇవాళ మాధ్యమాల ద్వారా చాలా, చాలా, చాలా దారులున్నాయి మీరు కౌన్సెలింగ్ తీసుకోవడానికి. ఇలా ఒంటరిగా ఉన్నటువంటి వాళ్ళు దయచేసి మీ దగ్గరలో ఉన్నటువంటి కౌన్సిలర్స్‌ని కలవండి. వాళ్ళతోటి మాట్లాడండి. వాళ్ళతో షేర్ చేసుకోండి. నిజం చెప్తున్నాను కదా! ఈ ఒక ఎనర్జీని బయటికి పంపించేటటువంటి ప్రయత్నం, అక్కర్లేనటువంటి ఎనర్జీని బయటికి పంపించేటటువంటి ప్రయత్నం చేయండి తప్ప, మీరు వెళ్ళిపోవాలనుకునేటటువంటి ప్రయత్నం మాత్రం కరెక్ట్ కాదండి. ఈ జీవితం ఎందుకు తీసుకున్నామంటే, ప్రతి ఒక్కళ్ళం సంపూర్ణంగా జీవించటానికి ఇక్కడికొచ్చాం. అవమానాలు, బాధలు, కొట్లాటలు వీటన్నిటి నుంచి గెలవడానికి పుట్టాం తప్ప మనము చనిపోవడానికి కాదు. అలాగే ఓడిపోవడానికి కూడా కాదు. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. ఒక అడుగు మనం ముందుకేస్తున్నామంటే, ఈ సమాజం మనతో ఖచ్చితంగా వస్తుంది. అది మంచి మార్గంలోకి వెళితే.
అలాగే ఇంకొక విషయాలు చుట్టూ ఉన్నటువంటి విషపూరితమైనటువంటి పరిస్థితులు కూడా ఇవాళ మనల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నావు. దానికి మించి మంచి మార్గాలు బోలెడున్నాయి. బోలెడున్నాయి. బోలెడన్ని వ్యవస్థలున్నాయి మంచి మార్గం చూపించటానికి. బోలెడంతమంది వ్యక్తులు మీ చుట్టూ ఉండే ఉంటారు. వాళ్ళని ఎంచుకోండి. మీ బాధని రెట్టింపు చేసేవాళ్ళు ఎప్పుడూ కూడా మీ వాళ్ళు కాదు. బాధని తీసి పక్కన పెట్టి వెలుతురులోకి శక్తినిచ్చి నడిపించేటటువంటి స్నేహితులు మీ చుట్టూ ఉన్నారు. దయచేసి గమనించండి. మీరు నిర్ణయం తీసుకోకండి. కేవలం మీరు తీసుకోవాల్సింది ఏంటి అంటే ఎనర్జీని తీసుకోండి. ఎలా బ్రతకాలి? ఎలా బయటికి రావాలి? ఆమె చనిపోవడానికి కారణం శారీరకమైనటువంటి పరిస్థితులు, మానసికమైనటువంటి పరిస్థితులు, చుట్టూ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు, అలాగే ఆమె బంధంలో ఏదైతే ఆ లోటు ఉందో చాలా చాలా దీంట్లో ఉన్నాయండి. చాలా ఉన్నాయి. ఏ ఒక్కటి కారణం కాదు. అన్నీ కలిపితే ఆవిడ ఆ నిర్ణయం తీసుకుంది. దయచేసి మై డియర్ ఫ్రెండ్స్, ఇక నుంచి నేను ప్రతి ఒక్క రోజు కూడా మీ అందరికీ ఇలాంటి విషయాల మీద అవగాహన కల్పించేటటువంటి వీడియోస్ ఇంకా ఇంకా చేస్తాను. దయచేసి ఎవ్వరు మీరేదన్నా బాధలో ఉంటే కనుక నాకు కింద కామెంట్ పెట్టండి. ఖచ్చితంగా మీరు ఎలా ఓవర్‌కమ్ అవ్వాలి అనేటటువంటిది నేను దానికి సంబంధించినటువంటి సొల్యూషన్ అనేటటువంటిది చెప్తాను. దయచేసి ఎవ్వరు చావు దేనికి కారణం కాదండి. బ్రతికి చూపించాలి. ఇవాళ నేను మీ ముందు ఇలా కూర్చున్నాను అనంటే నా జీవిత చరిత్ర చెబితే కళ్ళల్లో నీళ్లొస్తాయి. మీకే వస్తాయి. నాకు కాదు. అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నా, ఢీకొన్నా, నిలబడ్డా, నన్ను నిలబెట్టిందెవరో తెలుసా అండి? నా ఆత్మవిశ్వాసం. నా ఆత్మవిశ్వాసం ఈరోజు మీ అందరిని తీసుకొచ్చి నాకు ఒక బలం కింద తయారు చేసింది. మీ అందరికీ కూడా వీళ్ళందరూ ఉన్నారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. దయచేసి ఎవ్వరైనా సరే చెప్తున్నా, మనం బ్రతకడం కోసం పుట్టాం. చనిపోవడం అనేది, తీసుకువెళ్ళడం అనేటటువంటిది పైవాడు వస్తాడు. వాడు చాలా జాగ్రత్తగా మనల్ని తీసుకెళ్తాడు. ఇంత భయంకరంగా మాత్రం కాదు. సంపూర్ణమైనటువంటి జీవితాన్ని జీవించి ముందు తరానికి మనము ఒక మంచి సందేశాన్ని, ఒక మంచి మార్గదర్శిగా మనం ఉండి వెళ్ళడానికి ఈ భూమి మీదకొచ్చామని గుర్తుపెట్టుకోండి.